నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి అండ్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే చాలా ఎక్కువ కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అండ్ అందులోనే కొన్ని కంపెనీస్ ఉన్నాయి నెగటివ్ రిజల్ట్స్ కూడా. అయితే ఈ నెగటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ పోర్ట్ఫోలియోలో ఉంటే స్టాక్ని తీసేయాలా, లేదంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఇంకా కొనుక్కోవాలా? సో ఆ విషయం గురించే కాకుండా సెక్టోరల్ అనాలిసిస్ అండ్ ఆ ఇండివిజువల్ స్టాక్ అసలు స్టేటస్ ఏంటి, అది డైలీ చార్ట్లో, వీక్లీ చార్ట్ ఆర్ మంత్లీ చార్ట్లో ఎలాంటి స్టేటస్ ఉంది అండ్ ఇంతకీ అది బుల్ ఆర్బిట్లో ఉందా, లేదంటే ఇంత మంచి బుల్ మార్కెట్లో ఎక్కడన్నా ట్రాప్ చేసే లాంటి కైండ్ ఆఫ్ సినారీలో ఉందా? సో ఆ విషయంలో కూడా మనం తెలుసుకోబోతున్నాము ఈరోజు ముఖ్యంగా. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను, ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది. రికమెండేషన్స్ కానే కాదు, బట్ మీకు సహాయం కోసం ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చేస్తున్న ఈ ఇనిషియేటివ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్లో భాగంగా. సో మీకు హెల్ప్ అవ్వాలి. ఇటువంటి కైండ్ ఆఫ్ రీజనబుల్ వీడియోస్ ఉంటే ఏమవుతుందంటే, జనరల్గా వీటికి 3 months ఆర్ 3 years లాంటి ఎక్స్పైరీ పీరియడ్ ఉండదండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇటువంటి కైండ్ ఆఫ్ రెఫరెన్స్ టూల్ వీడియోస్ అంటారనమాట. సో అటువంటి రెఫరెన్స్ టూల్ వీడియో మీకోసం నేను రెడీ చేస్తున్నాను. సో ఈ స్టాక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ స్టాక్ సెల్ టవర్స్ ఎవరైతే ఏర్పాటు చేసే కంపెనీస్ ఉన్నాయో అందులో ఒక యూనిక్ స్టాండ్ ఆఫ్గా ఉండే కంపెనీ ఇండస్ టవర్స్. సో ఇండస్ టవర్స్ రీసెంట్గా Q3 రిజల్ట్స్ ఇవ్వబడింది. సో ఆ రిజల్ట్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము, దాని తర్వాత ఈ స్టాక్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ₹1 కాదు, 10 కోట్లు కాదు, ₹100 కూడా, 100 కోట్లు కూడా కాదండి. యాక్చువల్గా ఈ స్టాక్ ఇచ్చింది దాదాపు 1571 కోట్ల ప్రాఫిట్ అనమాట. ఇది జస్ట్ లాస్ట్ 3 monthsలో, అంటే అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్లో జరగాల్సిన థర్డ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్ 1571 crores ఇవ్వబడింది. అండ్ అది ఒక మేజర్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఈ 3 నెలల్లో చూసుకుంటే గత థర్డ్ క్వార్టర్లో. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం స్టాక్ చూసుకుంటే ఒక రేంజ్ బౌండ్లో ఇరుక్కొని ఉంది. ముఖ్యంగా ఆ రేంజ్ తెలుసుకోవాలి మనము, అండ్ అలాంటి రేంజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? సో దానికంటే ముందు అసలు ఈ సెక్టర్లో 1 లేదా 2 ఎక్స్ట్రా స్టాక్స్ వేరే ఏమైనా ఉంటే అవి ఎలా పర్ఫామ్ చేశాయి అండ్ వాటి స్టేటస్ కూడా మనం చూసుకుందాము. సో దాని తర్వాత ఫైనల్ నిర్ణయానికి వద్దాము, అసలు ఇండస్ టవర్స్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాకా, లేదంటే ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాకా. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ ఆన్లైన్లో మీకు చూపిస్తున్నాను, ఇండస్ టవర్స్ లిమిటెడ్. ఇది కంపెనీ స్టాక్ ఎంటైర్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళ కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇండస్ టవర్స్ లిమిటెడ్తో పాటు జీటీఎల్ ఇన్ఫ్రా, జీటీఎల్ లిమిటెడ్ అండ్ దీంతోపాటు జెమినీ కమ్యూనికేషన్స్ అనే కంపెనీస్ ఇక్కడ మనకు చూపిస్తోంది. అండ్ ఇక్కడ ఇండికేటర్ ఆఫ్ చార్ట్లో చూసుకుంటే ఈ లైన్ ఇండికేటర్ చార్ట్లో బ్లూ ఇండికేటర్ ఉందండి ఇండస్ టవర్స్ స్టాక్ ఇది, అండ్ లైట్ బ్లూ కలర్ జీటీఎల్ ఇన్ఫ్రా అండ్ పింక్ కలర్లో ఉంది జీటీఎల్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా వెన్ కంపేర్ టు జీటీఎల్ ఇండస్ట్రీస్ అండ్ జీటీఎల్ ఇన్ఫ్రా, ఈ రెండు కూడా అవుట్ పర్ఫామ్ చేసాయి ఈ టవర్స్ అనే బిజినెస్లో చూసుకుంటే. అండ్ అలాగే ఇండస్ టవర్ చూసుకుంటే కంప్లీట్గా గత సంవత్సరం మార్చ్ నెల నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం థర్డ్ క్వార్టర్, ఇన్ఫ్యాక్ట్ 2021 డిసెంబర్ వరకు చూసుకుంటే ఈ స్టాక్లో ఎటువంటి కైండ్ ఆఫ్ అవుట్ పర్ఫార్మెన్స్ లేదు. కానీ ప్రాఫిట్స్ బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి, బాగా మౌత్ వాటరింగ్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది. ఇంత ఫాల్ అయింది కదా, ఈ ఫాల్లో కొనుక్కోవచ్చు కదా అంటే తప్పనిసరిగా మీరు ఇంకో ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు గమనించాలి. నేను మీకు చార్ట్స్లో కూడా చూపించబోతున్నాను. ఈ స్టాక్ యాక్చువల్గా మనకి 3 కైండ్ ఆఫ్ పీరియడ్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ చార్ట్స్ కానివ్వండి, వీక్లీ ఆర్ మంత్లీ చార్ట్స్ కానివ్వండి. సో ఆ విషయం నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ స్టాక్ చూసుకుంటే 333 అండ్ 194 మేజర్గా చూసుకుంటే ఈ రేంజెస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ స్టాక్ ఒకవేళ 194 బ్రేక్ అయిందంటే ఒక బిగ్ ఫాల్కి రెడీ అయినట్లే. అండ్ 333 ఒక న్యూ హైస్, సే అబౌట్ 450 to 500 రూపీస్ కైండ్ ఆఫ్ నెక్స్ట్ 2 yearsలో టార్గెట్స్ ఉన్నాయి. కానీ డైలీ చార్ట్లో ముఖ్యంగా ఈ స్టాక్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేది, అది 285 రూపీస్లో. ఎందుకంటే ఆర్ఎస్ఐ, దేన్నైతే మనం రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటాము, అండ్ ఎంఏసిడి లైక్ మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ ఉంటుంది కదా, అది చూసుకుంటే యాక్చువల్గా డైలీ చార్ట్స్లో కన్వర్జెన్స్ ఉందండి. అంటే ఆర్ఎస్ఐ కానివ్వండి, ఒకవేళ స్టాక్ పెరుగుతుందంటే ఆర్ఎస్ఐ అండ్ ఎంఏసిడి రెండు పెరుగుతున్నాయి. కానీ మనం వీక్లీ చార్ట్ కాకుండా మంత్లీ చార్ట్ చూద్దాం అనుకుంటే అటువంటి ఇండికేటర్స్ లేవు, ఎందుకంటే చాలా రీసెంట్గా దీని డేటా స్టార్ట్ అయింది కాబట్టి.
సో ఆ డేటా పూర్తి ప్రకారంగా చూసుకుంటే అలాంటి క్లారిటీ మనకి ఆర్ఎస్ఐ అండ్ ఎంఎస్సిడిలో లేదు కాబట్టి డైలీ అండ్ వీక్లీలో మాత్రం ఖచ్చితంగా ఈ చార్ట్ మనకు కన్వర్జెన్స్ అనేది మాత్రం చూపిస్తుంది, అంటే డైవర్జెన్స్ ఎటువైపు నుంచి లేదు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఇటువంటి స్టాక్ పర్ఫామ్ చేసే టైంలో హౌ షుడ్ ఇట్ బీ గోయింగ్ అబ్రాడ్. ముఖ్యంగా మనం చూసుకుంటాం ఇప్పుడు నేను మీకు చార్ట్లో డైలీ చార్ట్లో చూపిస్తాను ఫస్ట్. సో ఇది మీరు చూస్తున్న డైలీ చార్ట్స్ ఇండస్ టవర్ స్టాక్ది. సో డైలీ చార్ట్స్లో చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సపోర్ట్ మనకు కనపడుతుందో 285 రూపీస్ లాంటి సపోర్ట్స్ని ఈ స్టాక్ కట్ చేసింది. ఈ డైమండ్ సింబల్ ఇండికేట్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా దీనంత లో వాల్యూమ్స్ మరి దీని తర్వాత రోజుల్లో జరగలేదన్నమాట. అంటే దీనికంటే ముందు రోజుల్లో ఒకవేళ జరుగుంటే మనకు ఖచ్చితంగా ఇంకొక అక్కడ ఇండికేటర్ వచ్చేది. చూడండి ఇక్కడ 2021 మార్చ్ నెలలో చూసుకుంటే సేమ్ మనకి అదే లో వాల్యూమ్ బార్ ఇక్కడ రావడం జరిగింది. కానీ అదే లోవెస్ట్ వాల్యూమ్ బార్ మనం చూసుకోవాలి అంటే మళ్ళీ మీకు ఒక కొత్త లో వాల్యూమ్ బార్ ఇక్కడ జనరేట్ అయ్యింది. అది ఇన్ ది ఇయర్ 2021 కానీ నవంబర్ నెలలో, అది మార్చ్ నెలలో జరిగింది, ఇది నవంబర్ నెల 2021లో చూపిస్తుంది ఇక్కడ. సో ఆ సపోర్ట్స్ని కూడా బ్రేక్ అయ్యి మరి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ మేజర్గా చూసుకుంటే అప్వర్డ్స్ మూమెంట్ అది మాత్రం ఖచ్చితంగా చూపించట్లేదు. ఎందుకంటే 194 బ్రాడ్ వ్యూగా చూసుకుంటే 194 అండ్ 333 లాంటి రేంజెస్ బయట ట్రేడ్ అయితేనే ఒక వన్ సైడ్ అనేది ట్రెండ్ అనేది క్లారిటీ వస్తుంది మనకి. అండ్ అలాగే మీరు ఇక్కడ ఆర్ఎస్ఐ చార్ట్స్ చూసుకున్న ఆర్ఎస్ఐ చార్ట్లో కానీ ఇఫ్ ఐ అప్లై ఈ లైన్ డ్రా చేశారనుకోండి ఎగ్జాక్ట్లీ మనకి చార్ట్ ఎలాగైతే పడిపోతుందో కిందికి ఆర్ఎస్ఐ కూడా సేమ్ పద్ధతిలో బిహేవ్ చేసింది. సో దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ ముఖ్యంగా చూసుకుంటే. కానీ వాల్యూమ్ ప్రకారంగా చూసుకుంటే ఏదైతే ఆ ఇండికేటర్ మనకు ఉంటుందో ఆ ఇండికేటర్ కింద ట్రేడ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 194లో ఒక మైనర్ సపోర్ట్ ఉంది. ఈ రెండు కాస్త దిగింది అనుకోండి, ఆల్రెడీ 285 దిగింది, బట్ 194 దిగితే మేజర్ సెల్ ఆఫ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ స్టాక్ని ప్రిఫర్ చేసే ముందు మీ హోంవర్క్ చేసుకోండి. తప్పకుండా ఇది రికమెండేషన్ అయితే కాదు, బట్ మీకు కావాల్సిన రైట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.